ఈరోజు కొవైటి వాళ్ళకు నేనైతే బెండకాయ మాంసం అయితే వేసి కూర అయితే చేస్తున్నాను. ఈ కూర ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే నాకు పూర్తిగా అయితే ఉంటుంది. మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ వంట చాలా బాగుంటుంది. నేను మీ ఇక్కడ బాబాయి చూడండి. ఈరోజు నేను కువైటి వాళ్ళకి వచ్చేసి మాంసం కూర అయితే చేస్తున్నాను. అది బెండకాయ వేసి బెండకాయ మాంసం కాంబినేషన్లో వచ్చేసి వీళ్ళు కువైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కూరకు. బెండకాయ మాంసము ఇదే విధంగా చేస్తాను ఈ వీడియోలో చూడండి మీరే. ఫస్ట్ వచ్చేసి బెండకాయలు వచ్చేసి నేను నీళ్ళల్లో వేసి ఒక కల్లుప్పు వేసి ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టేస్తాను. దానికి ఉండే మట్టి మురికి ఇదంతా బాగా క్లీన్ అయిపోతుంది. తర్వాత వాష్ చేసుకొని శుభ్రంగా దానికి ఉండే తలకాయ అయితే తీసేసి బెండకాయ అట్లాగే ఉండిస్తే తలకాయ మాత్రం తీసేస్తాను. ఫస్ట్ మనం మాంసం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో అయితే కానీ ఉప్పు పసుపు వేసేసి ఉప్పు అయితే వేయను, పసుపు వేసేసి ఉడకిచ్చేసి దాన్ని వడగొట్టేసి నీళ్ళు అయితే పడేసి మాంసం అయితే తీసుకుంటాను. తర్వాత వచ్చేసి మనం బెండకాయలకు తలకాయ అయితే తలకాయలు తీసేసిన తర్వాత ఒక దబరాలో వేసి ఉప్పు పసుపు వేసేసి లైట్గా నూనె వేసి ఒక స్పూన్ మీద బాగా వేయిస్తాను. ఎందుకంటే అది అట్లా వేయిస్తే కన్నా మనం కూరలో వేసిన తర్వాత బంక రాదు కూర. ఇప్పుడు వచ్చేసి మనం మాంసం ఉడకబెట్టుకున్నాం కదా, ఇది మాంసం ఉడకబెట్టుకోవడం అంటే ఎక్కువ కాదు, ఒక 10-15 నిమిషాలు చెప్పి ఉడకబెట్టేసి తర్వాత తీసి ఒక దబరాలో వేసి నూనె వేసి ముక్క ఎర్రగా వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక ఎర్రగడ్డ అయితే వేస్తాను దాంట్లో. అట్లాగే టమోటా వచ్చేసి ఒక 2 టమోటాలు గ్రైండ్ చేసుకున్నాను. అట్లాగే టమోటా పేస్ట్ కూడా 2. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు టమోటా పేస్ట్ అయితే వేసినాను. ఫస్ట్ మాంసం వేసినాను, తర్వాత ఒక 2 స్పూన్ల మీద నూనె అయితే వేసినాను. తర్వాత ఎర్రగడ్డ వేసినాను. మగ్గిన తర్వాత టమోటా పేస్ట్ అయితే వేసినాను. అట్లాగే టమోటా మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసినాను. అట్లాగే దీంట్లో వేసే మసాలా వచ్చేసి నేను వచ్చేసి గరం మసాలా, పసుపు, మిరియాల పొడి అయితే వేస్తాను. ఇంకా వేరే మసాలాలు అయితే వేయను. అందరి ఇంట్లో ఒకలాగానే అయితే వేసుకోరు మసాలాలు, ఎవరి ఇష్టం ప్రకారం అయితే వాళ్ళు వేసుకుంటారు. మా ఇంట్లో మసాలాలు ఎక్కువ ఇష్టపడరు, అందుకైతే నేను మసాలాలు ఏమి ఎక్కువ వేయను. చూసారుగా. తర్వాత వచ్చేసి చింతపండు పేస్ట్ అయితే వేసినాను. చింతపండు పేస్ట్ ఎవరిలో తినరు, మా ఇంట్లో అయితే కానీ ఇష్టంగా తింటారు. అట్లాగే నీళ్లు మనకు సరిపోయిన వేసి చిన్న మంట మీద ఉడికిచ్చేస్తాను. బెండకాయలు వేసి తర్వాత కొంచెం ఉడికేటప్పుడు బెండకాయలు అయితే కానీ వేస్తాను. చూశారు కదా, బెండకాయలు వేసిన తర్వాత చిన్న మంట మీద అయితే కానీ ఉడికిచ్చేస్తాను. కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, నా వంట నచ్చినట్లయితే మీకు లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే కానీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి అయితే మీరు కూడా సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు. ఇలాగే నాకు మీ సపోర్ట్ అయితే కానీ ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇట్లే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. నేను చేసే వీడియోలు మాత్రమే మామూలుగా ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇట్లే మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను.